హాయ్ అండి, నేను మీ క్యాచ్ చార్జ్. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఇప్పుడు రేషన్ కార్డు గురించి అయితే మీరు తమ్మునేలు అయితే చూసుంటారు కదా, దాని గురించి మనం తెలుసుకోకపోతున్నాం ఈ వీడియోలో. అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, ఈ వీడియో ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగా చేరుతుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ముందు చేరడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే వివరాలు ఉన్నాయో ముందుగా మీరే తెలుసుకుంటారు. కాబట్టి దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు, స్క్రిప్ట్ చేసుకుంటూ చూస్తున్నారు. దానివల్ల మీకు ఏమీ అర్థం కాదు, మళ్ళీ మెసేజ్లు పెట్టడం జరుగుతుంది. అందుకని నేనేమంటానంటే, మీరు పూర్తిగా చివరి వరకు చూడగలిగితే ఇందులో ఉన్న పూర్తిగా మీకు ఏం చెప్పిననేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. దానివల్ల మీరు మళ్ళీ క్వశ్చన్ అనేది రేజ్ కాదు. కాబట్టి దయచేసి పూర్తిగా ఈ వీడియోని చూడడానికి ప్రయత్నించండి. ఇక మనము లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. రాష్ట్రంలో 89.98 లక్షల రేషన్ కార్డుల్లో 2.81 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి నెలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం అయితే ఇస్తారు. ప్రస్తుతం ఇస్తున్న దొడ్డు బియ్యాన్ని చాలామంది అన్నం వండుకోవడానికి వినియోగించడం అయితే లేదు, రీసైక్లింగ్ అవుతున్నాయి. అవి ఏంటంటే బ్లాక్లో అమ్మేసేసుకొని తీసుకోవడము, బ్లాక్లో అమ్మేసేసుకోవడము, అవి పాలిష్ కొట్టడము, పాలిష్ చేసి మళ్ళీ తిరిగి మనకే అవి అమ్మడం వల్ల రేట్ పెరిగిపోతున్నాయి. కాబట్టి ఈ అక్రమాలని అరికట్టేందుకు ప్రభుత్వం సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయించిందనమాట. అయితే అది ఎట్లా అంటే, వాటిని రేషన్ కార్డు ఉన్నవారికి రేవంత్ సర్కార్ అయితే శుభవార్త చెప్పిందని చెప్పుకోవచ్చు. దొడ్డు బియ్యం స్థానంలో సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఉగాది నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం అయితే ప్లాన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అయితే ఇందుకోసం అధికారులు ఏర్పాటు చేస్తున్నారని ఒక వినికిడి. పంపిణీ చేయడానికి బియ్యం సిద్ధమైతే చేస్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. అవి ఏంటంటే, ముఖ్యమైన అంశాలు ఏమిటంటే, వానాకాలం ధాన్యం సేకరణ ప్రక్రియ అయితే ముగిసింది. దీంతో మిల్లింగ్ పౌర సరఫరాల సంస్థ అధికారులు స్పెషల్ ఫోకస్ అయితే పెట్టడం జరిగింది. ధాన్యం సేకరణ నుంచి సన్నదొడ్లు, వడ్లను బస్తాల్లో నింపడం, మిల్లుకు పంపడం, ఆ తర్వాత కస్టమ్ మిల్లింగ్ రైస్ వరకు అధికారులు వేరువేరుగా చేయిస్తున్నారు. ఈ నెల తొలివారం నాటికి 4.59 లక్షల టన్నుల సన్నబియ్యం సిద్ధమైనట్లు పౌర సరఫరాల సంస్థ అధికారులు చెబుతున్నారు. బియ్యం సిద్ధమైన నేపథ్యంలో రేషన్ కార్డుదారులకు ఉగాది పండుగ రోజు సన్నబియ్యం పంపిణీ ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించే అవకాశం అయితే మెండుగా కనిపిస్తుంది. రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు, విద్యార్థులకు కలిపి ప్రతి నెల 2.30 లక్షల టన్నులు సన్నబియ్యం అవసరమవుతాయని అధికారులు అంచనా వేయడం జరుగుతుంది. ఇప్పటికే పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల ఆహారాన్ని సన్నబియ్యానికి వినియోగిస్తున్నారు. ప్రస్తుతం 4.59 లక్షల టన్నుల సన్నబియ్యం సిద్ధంగా ఉన్నాయి. ఈ మొత్తం నిల్వ 2 నెలలకు సరిపోతాయని పౌర సరఫరాల సంస్థ భావిస్తుంది. ప్రస్తుతం ఉన్న నిల్వలే కాకుండా ఇంకా సన్న వడ్ల మిల్లింగ్ జరుగుతుంది. అటు యాసంగి వడ్ల సేకరణ కూడా 2 నెలల తర్వాత ప్రారంభం అవుతుంది. ఈలోగా వానాకాలంలో సేకరించిన సన్నధాన్యం ఏదైతే ఉందో సిఎంఆర్ పూర్తి చేయాలని అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. వానాకాలంలో పంటలలో 4,48,939 మంది రైతుల నుంచి పౌర సరఫరాల సంస్థ 24 లక్షల టన్నుల సన్నవడ్లను సేకరించడం అయితే జరిగింది. 100 టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే సుమారు 67 టన్నుల సన్నబియ్యం అయితే వస్తాయి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి, మీకు పూర్తి వివరాలు కానీ ఇంకా మంచి మంచి వీడియోల కోసం నన్ను ఎంకరేజ్ చేయడానికి కోసం థ్యాంక్స్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. థ్యాంక్స్ అని ఆ బటన్ కూడా క్లిక్ చేయండి. Please subscribe. For more updates, for interesting updates, please do subscribe.